తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆ ఒక్క కీలక పదవిని మర్చిపోయిందా లేక కావాలని మర్చిపోయినట్లు నటిస్తుందా? అసలు ఆ పదవి చర్చే ఎందుకు పార్టీలో రావడం లేదు? ఆ పోస్ట్ ఆశిస్తున్న వారి పరిస్థితి ఏంటి? అసలు ఆ పదవి చుట్టూ జరుగుతున్న రాజకీయం ఏంటి? ఎప్పుడో రావాల్సిన పదవులకు ఎందుకు బ్రేక్ పడింది? అదిగో ఇదిగో అని వాయిదాల మీద వాయిదాలు వేయడానికి గల కారణం ఏంటి? అసలు ఆ పదవిని భర్తీ చేసే యోచన ఉందా లేదా? ఇంతకీ ఆ పోస్ట్ ఉన్నట్టా లేనట్టా? గాంధీ భవన్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఆ వివరాలు చూద్దాం. ఆపదముక్కులు అన్నట్టుగా ఉంది టీ కాంగ్రెస్ నేతల తీరు. ఎలక్షన్ల టైంలో పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్స్, సామాజిక వర్గాల వారీగా ప్రాధాన్యత అంటూ ఒక పెద్ద లిస్టే ఇచ్చారు. కానీ దానికి ఒక పీసీసీ గడువుతోనే శుభం కాటు పడింది. తెలంగాణ కాంగ్రెస్కి కొత్త బాస్ వచ్చి దాదాపుగా 2 ఏళ్లు గడుస్తోంది. కానీ ఇప్పటి వరకు పీసీసీ కమిటీలో కీ రోల్ ప్లే చేయాల్సిన వర్కింగ్ ప్రెసిడెంట్స్ పోస్టులపై మాత్రం స్పష్టత రాలేదు. అప్పుడో ఇప్పుడు ఎప్పుడో అన్నట్టుగా ఉంది రాష్ట్ర అధ్యక్షుడి వ్యవహారం. ఇదిగో అదిగో అని ప్రకటనలు చేస్తూ కసరత్తు స్టేజ్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో ఇన్నాళ్లు సీనియర్ నేతలు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుపై ఆశలు పెట్టుకున్న వాళ్లంతా నారాజ్ అవ్వడం తప్ప పార్టీ ఖుషీ చేసింది లేదు. దీంతో అసహనం పెరిగిపోయిన కొందరైతే సీరియస్ కమెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ ప్రెసిడెంట్ పదవి తర్వాత ఆ పదవి చాలా కీలకమైంది. గతంలో ఆ పోస్టులో ఉన్నవారు పీసీసీ ప్రెసిడెంట్లైన చరిత్ర ఉంది. కానీ ఇప్పుడు అలాంటి పదవి ఇంకా భర్తీ చేయలేదు. కనీసం ఆ చర్చ కూడా పార్టీలో జరగడం లేదు. ఇంతకీ పీసీసీ వర్కింగ్ పదవి ఉందా లేదా? ఉంటే ఇంతవరకు ఎందుకు నియమించట్లేదన్న అనుమానాల్ని వ్యక్తమవుతున్నాయి. అయితే పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకుని ఇంకో 4 నెలలు గడిస్తే 2 ఏళ్లు పూర్తవుతుంది. కానీ ఇప్పటికీ వర్కింగ్ ప్రెసిడెంట్లను మాత్రం నియమించలేదు. ఇక్కడ మనం గత చరిత్ర ఒక్కసారి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పీసీసీ చీఫ్గా పొన్నాల లక్ష్మయ్య ఉంటే వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలు ఇద్దరూ బాధ్యతలు నిర్వహించారు. ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి నెక్స్ట్ పీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకున్నారు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహించిన భట్టి విక్రమార్క 2018 ఎన్నికల తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేత హోదా పొందారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ నుండి వచ్చిన రేవంత్ రెడ్డి 2018 ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించింది. ఇక 2021లో రేవంత్ రెడ్డిని పార్టీ హైకమాండ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించింది. ఇక 2023 ఎన్నికల్లో గెలిచి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే ప్రస్తుత పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్గా వ్యవహరించారు. పార్టీ అధికారంలోకి రాగానే పీసీసీ చీఫ్ అధ్యక్షుడయ్యారు. ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసిన వారికి ఎక్కడో ఒక దగ్గర అదృష్టం వరిస్తోంది. అలాగే చెప్పుకుంటూ పోతే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న అసరుద్దీన్ నేరుగా మంత్రై తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మరి ఇలాంటి పదవిని పార్టీ ఇప్పుడు ఎందుకు లైట్ తీసుకుందనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉంది. పార్టీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకుని దాదాపు 2 ఏళ్లు కావస్తోంది. అయినా ఇప్పటికీ వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించలేకపోయింది పార్టీ. 4 నియమించాలని కసరత్తు చేసిన కొన్ని అనివార్య కారణాల వల్ల నియామకం నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి పదవులకు ఎక్కడ సమస్య ఉందో అక్కడ దాన్ని పరిష్కరించి నియమించాలి. కానీ ఇలా లైట్ తీసుకుంటే ఎలా బాసో అంటూ పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి పార్టీ జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో అన్ని కమిటీలను భర్తీ చేస్తామని చెబుతోంది. అందులోనైనా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులుంటాయా లేక ఎప్పటిలానే సమస్య ఉందనే పేరుతో పక్కకు పెడతారా అన్నది వేచి చూడాలి.